వీళ్ళు అధికారంలోకి వచ్చారు సార్ జూన్ 2024. వీళ్ళు అధికారంలోకి రాగానే హెరిటేజ్ షేర్ వాల్యూ అన్నది ఆకాశానికి వెళ్ళిపోయింది. Wife of topmost leader of the TDP earned 521 crores within one day. Who will conduct? 661 రూపాయలు ఆల్ టైమ్ హై హెరిటేజ్ చరిత్రలో. అప్పుడు నేషనల్ మీడియాలో వచ్చింది ఒకేసారి ఇన్ని వేల కోట్ల రూపాయల లాభం హెరిటేజ్కి, అన్ని వేల కోట్ల రూపాయలని. ఇప్పుడు కూడా పేపర్ కటింగ్లు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి మహిమ చూడండి. సెప్టెంబర్ నెలలో ఈయన ఎప్పుడైతే తిరుమల లడ్డు అని చెప్పారో ఆ నెల నుంచి హెరిటేజ్ షేర్ వాల్యూ పడిపోవడం అనేది స్టార్ట్ అయింది. సెప్టెంబర్ లో ఆన్ అన్ యావరేజ్ గా 610, 620 ఉండే సెప్టెంబర్ లో. అక్కడి నుంచి పడుతూ 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 వీళ్ళు ఎన్ని రోజులైతే ఈ తిరుమల లడ్డు నెయ్యి మీద అబద్ధాలు చెప్పారో అన్ని రోజులు పడుకుంటూ వచ్చింది వాల్యూ, షేర్ వాల్యూ. ఈ సంవత్సరం 2026 జనవరి నెలలో దాదాపుగా మనం చూసుకుంటే 452 రూపాయలకి చేరింది. 661 నుంచి 452. 452 ఉన్నది ఈ రోజు ఎంత ఉందో తెలుసా మీకు? 356 రూపాయలు. 7 కొండల వాడి మీద పగ పెట్టుకున్నాడు ఎవరైనా సరే, మట్టి కరిచిపోతారు తప్ప. మీరు 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు అనుకుంటున్నారు. కొన్ని వేల కోట్లు అండి బాబు, కొన్ని వేల కోట్లు. రూపాయి అటు ఇటు అయితేనే జేబులు చిరిగిపోతాయి. ఇది వెంకటేశ్వర స్వామి మహిమ. ఇది పాపం అంటే FSSI పెరుగులేదని చెప్పిన తర్వాత పడింది కాదు. లేదు లేదు, లడ్డు మీద ఆరోపణలు చేసిన రోజు నుంచి జరుగుతుంది ఇది. నేను చాలా కీన్ గా అబ్జర్వ్ చేసిన. మంత్ టు మంత్ మొత్తం తీసుకున్నా. ఏ రోజైతే ఆయన చెప్పారో సెప్టెంబర్ నెలలో దేవుడితో పెట్టుకుంటే ఇలా